సినిమా రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో లెక్కలేనని రివ్యూస్ వస్తాయి. రివ్యూ రాయడానికి సినీ క్రిటిక్కే అవ్వాల్సిన పని లేదు. కానీ హీరో రివ్యూ రైటర్ అయితే ఎలా ఉంటుంది? ఈ మధ్య కాలంలో బాగుంది అనిపించిన ప్రతి సినిమాకు రేటింగ్ ఇవ్వకపోయినా తనదైన ఎన్లైస్తో ఓ స్టార్ హీరో రివ్యూస్ ఆకట్టుకుంటున్నాయి. రివ్యూ రైటర్గా మారిన ఆ స్టార్ ఎవరో చూద్దాం. గుంటూరు కారం తర్వాత మహేష్ నటించాల్సిన రాజమౌళి సినిమా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. ఈలోగా బాడీ బిల్డప్ చేస్తూ గడ్డం జుట్టు పెంచేస్తూ లుక్ మార్చే పనిలో ఉన్నాడు. మధ్య మధ్యలో ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ వేస్తూ జక్కన్న ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురుచూస్తున్నాడు. ఈ ఖాళీ టైంను ఉపయోగించుకుంటూ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ చూసేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో రివ్యూ రైటర్గా మారాడు. అలాగని అన్ని సినిమాలకు సమీక్షలు ఇచ్చాడు. తనకు బాగా నచ్చిన సినిమాలకు ఎక్స్ వేదికగా అభినందిస్తున్నాడు. చిన్న సినిమా పెద్ద సినిమాన తేడా లేకుండా రివ్యూ ఇచ్చేస్తున్నాడు మహేష్. మత్తు వదలరా 2ను ఎంజాయ్ చేశానని మహేష్ బాబు పేర్కొన్నారు. శ్రీసింహ న్యాచురల్ గా నటించాడని, వెన్నెల కిషోర్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు సితారా నవ్వకుండా ఆగలేకపోయిందని అన్నాడు. సత్య కనిపించిన ప్రతిసారి మేమంతా నవ్వకుండా ఉండలేకపోయామని, అద్భుతంగా నటించావంటూ మెచ్చుకున్నాడు మహేష్. మహేష్ బాబు రెగ్యులర్ రివ్యూ రైటర్ అయిపోయాడు. సినిమా రిలీజ్ అయిన 1-2 రోజులకే రివ్యూ ఇచ్చేస్తున్నాడు. అయితే తనకు నచ్చిన సినిమాలపై రాస్తున్నాడు. ఈ క్రమంలో రావు రమేష్ నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం కూడా చేరింది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఒకటన్నారు మహేష్. మత్తు వదలరా 2 టీంకు కంగ్రాచులేషన్స్ చెప్తూ రివ్యూ ఇచ్చాడు మహేష్. కల్కి చూసిన మహేష్ ప్రశంసలు కురిపించాడు. ఫ్యూచరిస్టిక్ విజన్ కి హ్యాట్స్ ఆఫ్ అంటూ నాగ్ అశ్విన్ ను తెగమెచ్చేసుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ ఆర్ట్లా అనిపించిందని, బచ్చన్ సార్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేయడం కష్టమన్నాడు మహేష్. కమల్ సార్ ఏ పాత్ర చేసినా అది యూనిక్ అంతే. ప్రభాస్ మరో అద్భుతమైన సినిమాను చాలా ఈజీగా చేసేశావు. దీపిక ఎప్పట్లానే అమేజింగ్ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఎప్పుడో గానీ కనిపించని మహేష్ హిట్ మూవీ పడిందంటే ట్వీట్ కు పని చెప్తున్నాడు. సినిమా చూడకపోయినా చూడాలంటూ ప్రమోషన్ చేస్తున్నాడు. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాడు సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాను, త్వరలోనే సినిమాను చూస్తానని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. మహేష్ రియాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుందని ఫ్యాన్సే కాదు అందరూ భావిస్తున్నారు. దేవరా ట్రైలర్ రిలీజ్ తర్వాత కథ ఏమై ఉంటుందో ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించేసుకున్నారు. అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని కథతో దేవరా రూపొందింది. సందీప్ వంగ ఇంటర్వ్యూలో హీరో కథను చెప్పేశారు. మొత్తానికి ఎవరు ఊహించిన కథతో దేవరా రూపొందుతోంది. ట్రైలర్లో ఎన్టీఆర్ చెప్పిన ధైర్యం, భయం డైలాగులు వింటే రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. మనిషికి బతికేంత ధైర్యం కావాలని, చంపేంత ధైర్యం ఉండకూడదంటాడు. భయం మరచి తప్పుడు పని కోసం సముద్రంలోకి వెళితే కానరాని భయాన్ని అవుతానని దేవరా హెచ్చరిస్తాడు. దీంతో సముద్ర ఆధిపత్యం కోసం కథ నడుస్తుందా? సముద్రంలో జరిగే అక్రమాలను హీరో అరికడతాడని చాలా మంది అనుకుంటున్నారు. దేవరా కథేమిటో సందీప్ వంగ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, సైఫ్ చెప్పేశారు. ఈ ఇద్దరూ చెప్పిన వివరణతో దేవరా టైటిల్లో ఉండే ఆయుధాలే సినిమా కథ అని తేలిపోయింది. దేవరా కథ 4 గ్రామాల మధ్య జరుగుతుందని ఎన్టీఆర్ చెప్పారు. ఆ 4 గ్రామాల ప్రజలు గ్రామ దేవతలకు పూజ చేస్తారని, పూర్వీకుల ఆయుధాల కోసం పోరు జరుగుతుందన్నాడు. ఈ ఆయుధాల కోసం గ్రామ ప్రజలు ఎంత దూరమైనా వెళతారని పేర్కొన్నారు. 4 గ్రామాల్లో ఒక గ్రామానికి సైఫ్ అలీ ఖాన్, మరో గ్రామానికి ఎన్టీఆర్ నాయకుడు. ఈ ఫిక్షనల్ కథ ఆడియన్స్ ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని సందీప్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు తారక్. ఇలా 2 ఏళ్లుగా బయటకు రాని కథను చెప్పేశాడు. దేవరా భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది. ఆల్రెడీ అమెరికాలో 1.5 మిలియన్ ప్రీ బుకింగ్స్ జరగగా తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లు రాబట్టాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇందులో భాగంగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించాలని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మేకర్స్ కోరారు. కల్కిలా దేవరా టికెట్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. పెంచుకునే అవకాశాన్ని కల్పించాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్మాతలు కోరారు. ఈ క్రమంలో తెలంగాణలో మల్టీప్లెక్స్ లో టికెట్ రేటు 413 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయలు కానుంది. ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్స్ లో 325 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 200 రూపాయలకు పెరగనుంది. చిరంజీవి బాలకృష్ణ మధ్య మరొకసారి ఫైటింగ్ తప్పడం లేదా? సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మెగాస్టార్ బాలయ్యను 3ోసారి ఢీకొడుతున్నాడా? చిరంజీవి విశ్వంభర్తో సంక్రాంతి రేసులో దిగుతుంటే బాలయ్య నేను సైతం అంటూ బాక్స్ ఆఫీస్ వరకు రెడీ అవుతున్నాడా? వాజ్ ఈ స్టోరీ. విశ్వంబర మొదలైందో లేదో 2025 సంక్రాంతికి జనవరి 10 వస్తున్నామని రిలీజ్ డేట్తో సహా ప్రకటించారు.
బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా షూటింగ్ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. షూటింగ్ మళ్లీ మొదలైనా ఇప్పట్లో పూర్తి కాదు. నవంబర్లో హాలిడేస్ లేకపోవడంతో డిసెంబర్కు వెళ్లాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే పుష్ప 2 డిసెంబర్ 6న 20న గేమ్ చేంజర్ రావడంతో బాలయ్య సంక్రాంతికి వెళ్లిపోవాల్సి వస్తోందట. బాలయ్య సినిమా నిర్మాతలు ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా సంక్రాంతి తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదట. వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డి ఒకరోజు ముందొచ్చినట్టే బాబీ మూవీ కూడా ఒకరోజు ముందు జనవరి 9న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతికి ఏ ఇద్దరు పోటీ పడినా రాణి క్రేజ్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలకే ఉంటుంది. 2017లో చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150, బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యాయి. 2023లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఒకేసారి రిలీజ్ కాగా వచ్చే సంక్రాంతికి మెగా, నందమూరి హీరోల మధ్య మరో బిగ్ ఫైట్ కు తెరలేపుతున్నారు. 2025 సంక్రాంతికి చిరంజీవి బర్త్ కన్ఫర్మ్. అలాగే మరో సీనియర్ హీరో వెంకీ, అనిల్ రావిపూడి మూవీ రావడం గ్యారంటీ. బాలయ్య కూడా వస్తే ఎప్పుడూ లేంది ముగ్గురు సీనియర్స్ హీరోల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా సంక్రాంతికే వస్తోంది. ఇప్పుడు ఏ హీరోని కదిలించినా సీక్వెల్ అంటున్నాడు. ఈ సీక్వెల్ మాట కూడా విని 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 ఫేడ్ అవుట్ అయిపోయింది. పార్ట్ 3 అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. 2 పార్టులు చాలదన్నట్టు 3వ పార్ట్ ట్రయాలజీకి తెరలేపేస్తున్నారు. అవేంటో చూద్దాం. ప్రశాంత్ నీల్ కెరియర్ అయితే సీక్వెల్స్ తో నడిచిపోతోంది. ఈ డైరెక్టర్ నుంచి ఏ సినిమా వచ్చినా 2-3 పార్టులు ఉంటాయని ఫిక్స్ అయిపోవాల్సిందే. సలార్ టీజర్ రిలీజ్ వరకు 2 పార్టులుగా వస్తుందని తెలీదు. ఇక కేజీఎఫ్ అయితే 3rd పార్ట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే 3rd పార్ట్ కూడా ఉండొచ్చని హింట్ ఇచ్చాడు బన్నీ. అయితే పుష్ప 2లా వెంటనే కాకుండా గ్యాప్ తీసుకుని 2 ఏళ్ల తర్వాతే పుష్ప 3లో నటించనున్నాడు బన్నీ. కథతో సంబంధం లేకుండా టైటిల్ పక్కన 2-3 అంటూ అంకెలు మారుతున్నాయి. అలాంటి సినిమానే మత్తు వదలరా సీక్వెల్ గా రిలీజ్ అయిన మత్తు వదలరా 2కు మంచి రెస్పాన్స్ రావడంతో సక్సెస్ మీట్ లో దర్శకుడు రితేష్ రాణా 3వ పార్ట్ ను ప్రకటించాడు. ఇప్పటి వరకు హిందీ వాళ్ళకే పరిమితమైన 3-4 పార్టుల్లోకి తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చింది. 2 సినిమాలకే పరిమితమైన తెలుగు సినిమా 3వ పార్టుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న ఆ ట్రయాలజీ ట్రెండ్ గురించి ఇప్పుడు చూద్దాం. హిందీలో మాత్రమే 3-4 పార్ట్లు తీసేవారు. క్రిష్, గోల్మాల్, హౌస్ఫుల్ వంటి సినిమాలు 3 పార్ట్లుగా వచ్చాయి. సింగం, డాన్ 3వ పార్ట్ త్వరలో రానున్నాయి. బాలీవుడ్కే పరిమితమైన ట్రయాలజీని మనవాళ్లు కూడా అలవాటు చేసుకుంటున్నారు. కార్తికేయ 3 ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. చందు మొండేటి చైతుతో తీస్తున్న తండేల్ తర్వాత కార్తికేయ 3ని సెట్స్ పైకి తీసుకొస్తాడు. తెలుగులో ఇంతవరకు 3వ పార్ట్ బోని కొట్టలేదు. డీజే టిల్లు హిట్ ఇచ్చిన కిక్ తో టిల్లు స్క్వేర్ తీశారు. టిల్లు స్క్వేర్ ఎవరు ఊహించని విధంగా 69 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 3వ పార్ట్ టిల్లు క్యూబ్ ను టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో అనౌన్స్ చేశాడు సిద్ధు. తెలుగులో ముందుగా వచ్చే 3వ పార్ట్ మూవీ ఇదే కావచ్చు. టిల్లు నుంచి ఎన్ని పార్ట్లు వచ్చినా హీరోయిన్ గ్లామర్ గా కనిపించాల్సిందే. డీజే టిల్లులో నేహా శెట్టితో టిల్లు స్క్వేర్ లో పక్కింటమ్మ ఇమేజ్ ఉన్న అనుపమతోనే హద్దులు దాటించేశారు. ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత తెరకెక్కే 3వ టిల్లు కోసం నటించే గ్లామర్ బ్యూటీ ఎవరో చూడాలి మరి. F2 ఫ్రాంచైజీ కొనసాగుతుందని అనిల్ రావిపూడి చెప్పినా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తున్న F2కు కొనసాగింపు కాదని చెప్పేశాడు దర్శకుడు. క్రైమ్ ఎంటర్టైన్మెంట్ జానర్ ను ఎంచుకున్నాడు. ఇలా డిఫరెంట్ జానర్స్ టచ్ చేసిన తర్వాత F4 తీస్తాడట. యానిమల్ తో బాబీ డియోల్ హిందీలో అదిరిపోయి హిట్ కొట్టాడు. షారుఖ్, రాజమౌళి సినిమాలకు పోటీగా దాదాపుగా 1000 కోట్లు కలెక్ట్ చేసింది. నార్త్ కంటే సౌత్ లోనే బాగా ఫేమస్ అయిపోయాడు. మొదట్లో హిందీ ఆఫర్స్ రాకపోయినా 2 క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. సౌత్ లో మరొక బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అవేంటో చూద్దాం. యానిమల్లో రణబీర్ కపూర్ యాక్టింగ్ కు ఎంత పేరొచ్చిందో బాబీ రోల్ కు కూడా మంచి గుర్తింపే వచ్చింది. ఇంకేముంది, కెరియర్ పరిగెత్తడమే కాదు, జంప్ చేసి సౌత్ లో బిజీగా క్రేజీ మూవీస్ ని చేస్తున్నారు. యానిమల్ రిలీజ్ కాకుండానే హరిహర వీరమల్లు తమిళంలో కంగువాకు ఓకే చేశారు. యానిమల్ రిలీజ్ తర్వాత బాలకృష్ణ బాబీ సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ కొట్టేశాడు బాబీ. బాబీని చూస్తుంటే సంజయ్ దత్ గుర్తుకొస్తున్నాడు. KGF 2 తర్వాత సౌత్ లో వరుస ఆఫర్స్ ని అందుకున్నాడు. లియో నుంచి డబుల్ స్మార్ట్ శంకర్ వరకు నార్త్ సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ లో ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తున్నాడు. సౌత్ లోని చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ లో బాబీ డియోల్ విలన్ అయిపోయాడు. రీసెంట్ గా అనౌన్స్ చేసిన విజయ్ 69వ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడట. వినోద్ దర్శకత్వంలో మొదలయ్యే ఈ పొలిటికల్ మూవీలో బాబీ రాజకీయ నాయకుడిగా కనిపించే ఛాన్స్ ఉంది. యానిమల్ హిట్ తర్వాత బాబీకి హిందీ ఆఫర్స్ కాస్త లేట్ అయినా ప్రస్తుతం యశ్రాజ్ బ్యానర్ లో ఒకటి, అనురాగ్ కశ్యప్ మూవీలో
మరొకటి చేస్తున్నాడు. ఫేడ్ అవుట్ అయిన ఈ హిందీ యాక్టర్ ప్రస్తుతం 5 పాన్ ఇండియా మూవీస్ ని చేస్తున్నాడు. బాబీ డియోల్ కెరియర్ 1995లో బర్సాత్ మూవీతో మొదలైంది. స్టార్ స్టేటస్ రాకపోయినా యూత్ లో మంచి గుర్తింపు దక్కింది. ఓ 10 ఏళ్ల పాటు బిజీగా నటించేశాడు. 2005 నుంచి ఏడాదికి 1-2 సినిమాలే చేస్తూ వచ్చాడు. ఫేడ్ అవుట్ అయిపోయిన ఈ సీనియర్ హీరోకు 55 ఏళ్ల వయసులో యానిమల్ మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది.